జగన్మోహన్ రెడ్డి ఓటమి తరువాత బెంగళూరు పారిపోయాడు. మనకు తెలుసు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 నిమిషాలు కూడా నుంచోకుండానే వెళ్ళిపోవడం ఆ మన్నాడే ఆ బెంగళూరుకి అయితే చెక్కేశాడు. దాదాపు 2 వారాలు బెంగళూరులో జరగాల్సిన మంతనాలన్నీ కూడా జరుపుకుని తాజాగా రావడం జరిగింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రధాన చర్చ అయితే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నాడా? పులివెందులకు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయించి కడప ఎంపీ స్థానానికి తిరిగి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడా అంటే ఒక వార్త అయితే నడుస్తుంది. అయితే ఇది ఆచరణ సాధ్యమా అంటే నమ్మశక్యంగా లేదు. కాకపోతే సరే ఇది తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది అనుకోండి, సరే వీళ్ళు ఏదో చేసి ఉంటారులే అని చెప్పి వదిలేయచ్చు. కానీ వైసీపీ సానుభూతి పరులు, వైసీపీకి కొమ్ము కాసి అంటగాగే కొన్ని మీడియా సంస్థలే ఇప్పుడు లీక్ ఇస్తున్నాయి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి మనసులోని మాటను ఈ మీడియా సంస్థల ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా ఏమైనా లీకులు ఇస్తున్నాడేమో అని అనుమానం ఉంది. వాస్తవానికి అవినాష్ రెడ్డి ద్వారా రాజీనామా చేయించి అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలి, ఇక్కడ పులివెందుల నుంచి భారతీ రెడ్డిని పోటీ చేయించాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయాలనుకున్నాడు? పోనీ గెలుచుండుంటే ఆ కేంద్రంలో ఏదో గట్టిగా పోరాటం కోసం ఏదైనా ట్రై చేసాడేమోలే, ఏమైనా కేంద్రంలో ఏమన్నా గట్టిగా ఆశిస్తున్నాడేమో, ఇక్కడ ఎవరైనా పెడతాడేమో అని అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికీ కూడా ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నాడు అంటే ఆ ఓడిపోవడమే అసలు రాజీనామా కారణం అనేది ఇప్పుడు ప్రధానంగా అర్థమవుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆలోచన నిజమే అయితే, ఇప్పటి వరకు నిజమని ఎక్కడా చెప్పలా, కాకపోతే వైసీపీకి అంటగాగి వైసీపీకి కొమ్ము కాసే మీడియా సంస్థలే దీన్ని లీక్గా ఇచ్చాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనసులో ఒకవేళ ఉందేమో, చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎదుర్కొనే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదేమో. 11 సీట్లే వచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. గతంలో కళ్ళు పెద్ద చేసి చూస్తే భయపడతారో చంద్రబాబు, నేను డోర్లు తెరిస్తే ఏం దొరుకుతుందో తెలుసా, నేను ఇంకా పేర్లు చెప్పలేదు, సంతోషించి నీ పార్టీ మొత్తం నా కాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పి చాలా మాటలు మాట్లాడాడు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారిని పేష్ చేయాలన్నా, లేదా దత్తపుత్రుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ని విమర్శించి పెళ్ళిళ్ళని విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ని పేష్ చేయాలన్నా, ఇక ఏమీ రాదని పప్పు అంటూ ఎగతాళి చేసిన నారా లోకేష్ని పేష్ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డికి ధైర్యం చాలతలేదు. అన్నిటికీ మించి 164 మంది ఒక్కసారిగా బల్లలు కొడితే ఆ సౌండ్కే జగన్మోహన్ రెడ్డికి స్ట్రోక్ వచ్చినా ఆశ్చర్యపోకట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో 151 మంది ఉన్నప్పుడు 23 మందిని మాట్లాడినవలా, మైక్ ఇవ్వలా, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెలరేగిపోయారు. చివరికి చంద్రబాబు అందరినీ సస్పెండ్ చేస్తే, స్పీకర్ అందరినీ సస్పెండ్ చేసి బయటికి పంపితే చంద్రబాబు గారు ఒక్కరే నిలబడి సమాధానం కూడా చెప్పారు. ఈరోజు నీ దగ్గర జనబలం ఉంది, లేదా ఎమ్మెల్యేల బలం ఉందని చెప్పి ఏమైనా గేమ్ ప్లే చేస్తున్నావేమో, ఇలాంటి గేమ్ నా దగ్గర ప్లే చేయొద్దు. మీ 100 మందికి కాదు 175 మందికి సమాధానం చెప్పగల దమ్ము నా ఒక్కడికే ఉందని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు అసెంబ్లీలో నిలబడి మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి అలాగే మీ 164 మందికి సమాధానం చెప్పే దమ్ము నాకుంది అని మాట్లాడలేడు. ఎందుకంటే చేసిందా అవినీతి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి కూర్చుంటే అవినీతి బయటికి లాగారు అనుకోండి, దాన్ని స్క్రీన్ మీద ప్లే చేశారనుకోండి. గతంలో చంద్రబాబు గారి గురించి జగన్మోహన్ రెడ్డి ప్లే చేశాడు కదా అసెంబ్లీలో, అలా స్క్రీన్ మీద ప్లే చేశారనుకోండి, ఇక ఈ తలకాయ ఆడబెట్టుకోవాలో తెలియదు అసెంబ్లీలో. చంద్రబాబు గారు లాగా శబ్దం చేసి బయటకు వచ్చే దమ్ము ధైర్యమా జగన్మోహన్ రెడ్డికి లేదు. నేను గెలిచిన తర్వాత అసెంబ్లీకి వస్తానని శపథం చేసే దమ్ము లేదు. గతంలో అంటే 2014లో ఓడిపోయినప్పుడు మాత్రం కొట్టారు, తీసుకున్నాం, మా టైం వచ్చినప్పుడు కొడదామని డైలాగులు చెప్పాడు. కానీ మొన్న 2024లో ఓడిపోయేటప్పుడు మొత్తం సలబడిపోయింది. అక్కడ అక్క చెల్లెమ్మళ్ళు ఏమైపోయారు, నేను ఇచ్చిన పథకాలు ఏమైపోయాయి, నేను అంతమందికి మెయిల్ చేశాను, ఆ ఓట్లన్నీ ఏమైపోయాయి, ఏం జరిగిందో తెలియట్లేదు అని చెప్పాడు తప్ప, ఎస్ మేము బలంగా నిలబడతాం, ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ పోరాటం మేము చేస్తాం, వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్తాం, మళ్ళీ గెలుస్తామని చెప్పి ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డిలో ఒక నిరాశ నిస్పృహ వచ్చేసింది. అందుకనే ఇక్కడైతే చంద్రబాబు గారిని అలాగే అసెంబ్లీని 5 ఏళ్ల పాటు ఫేస్ చేయాలి. సో ఆ ఫేస్ చేసే దమ్ము లేదు. కాబట్టి పులివెందుల్లో సరే జగన్మోహన్ రెడ్డి భార్యను నిలబెట్టినా గెలుస్తుందిలేండి, అందులో ఈ కాదనడానికి ఏమీ లేదనుకోండి. కాకపోతే కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడనేది అనుమానం. అవినాష్ రెడ్డికే చావు తప్పి కన్నులు ఒట్టబోయింది. గత మెజార్టీతో పోలితే 300 మెజార్టీ తగ్గిపోయింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే ఆ ఓట్లు కూడా రాకపోవచ్చు. భారతీరెడ్డి గెలిస్తే గెలవచ్చు కాక పులివెందుల నుంచి, కానీ కడప లోక్సభ నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పి ఇప్పుడు ఏదైతే ఈ సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ పెట్టారో దాని కింద ఆ నెటిజన్లు అందరూ కూడా కామెంట్లు పెట్టే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యం చూడండి. తన వెనకేమో మంది బలం ఉందనుకోండి, ఎగిరెగిరి పడతాడు. తన వెనక ఎవడూ లేడు అనుకోండి, పిల్లిలాగా పారిపోతాడు అనటానికి ఇదే ఉదాహరణ. అప్పట్లో మీరు చూశారుగా, నా వెంట్రుక కూడా బేకలేరు అన్నాడు. చంద్రబాబు అనే వ్యక్తి నథింగ్. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు అనే వ్యక్తి, నేను నిజంగానే చెప్తున్నా, చంద్రబాబు అనే వ్యక్తి నథింగ్ అని అలా ఎమ్మెల్యేలకు చెప్తాడు. మరి చంద్రబాబు అనే వ్యక్తి నథింగ్ అయితే ఎందుకు నువ్వు భయపడి పారిపోతున్నావు ఈరోజు?
చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నథింగ్ అయితే ఎందుకు పారిపోతున్నావు? పవన్ కళ్యాణ్ ఎన్నెన్ని మాట్లాడినావు, గెలిచి చూపించన్నావు, వార్డు మెంబర్గా గెలవడేలా అన్నావు, లేకపోతే 2 చోట్ల ఓడిపోయాడు అన్నావు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అన్నావు. ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీల్లో పిఠాపురం కూడా ఒకటి. నీ మెజారిటీ కంటే ఎక్కువ, నీ సీట్ల కంటే ఎక్కువ. నీకు వచ్చిన 11 సీట్ల కంటే జనసేనకు వచ్చిన సీట్లు ఎక్కువ కదా. మరి ఈరోజు నీ కర్మచూడు ఎలా కాలిపోయిందో. సో కాబట్టి ఇవన్నీ 5 ఏళ్ల పాటు, ఇదేదో 1 రోజుతోనో 2 రోజులతోనో పోతాంటే పోదు. అసెంబ్లీ సమావేశాల్లో తల ఎత్తుకోనివ్వరు. రెండోది, ప్రతిపక్ష హోదా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉండలేడు. ఇందుకు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తిప్పలేంటంటే, ఇక్కడ ప్రతిపక్ష హోదా ఉండుంటే సరే ఆ గౌరవం ఉంటుంది కాబట్టి ఉండేవాడేమో. ఇప్పుడు ఆ హోదా లేదు. అసెంబ్లీలోకి వెళ్ళాలంటే కారాపేసి దిగి వెళ్ళాలా. ఒక ఎమ్మెల్యేని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తారు తప్ప ఎటువంటి అదనపు బెనిఫిట్స్ ఉండవు. ఒక 2 గన్మెన్లను ఇస్తారు తప్ప ఎటువంటి అదనపు సౌకర్యాలు ఉండవు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకించి రికగ్నైజేషన్ అనేది ఎక్కడ కనపడదు. వాస్తవానికి ఏంటంటే ప్రతిపక్ష పార్టీ హోదా ఉంటే ఖచ్చితంగా అన్నింటిలోనూ సమప్రాధాన్యం ఇస్తారు. మినిస్టర్ హోదాతో సమానంగా సంప్రదాయం ఇస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అది కూడా లేకుండా పోవడంతో ఆ అవమానం భరించలేననే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి తన భార్యను భారతీ రెడ్డిని పులివెందుల నుంచి రంగంలో దింపి తాను ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళిపోతే నాకు ఇబ్బంది ఉండదు, పార్లమెంట్కి వెళ్ళిపోయినా నేను రాష్ట్ర రాజకీయాల నుంచి నడిపించవచ్చు అనే ఒక ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి మనసులో ఏమైనా తొలిచిందేమో అని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు బెంగళూరులో ఉండి ఇదే సమాలోచనలు ఏమైనా చేశారేమో, దీన్ని కొద్ది కొద్దిగా లీకుల రూపంలో ఏమన్నా సొంత మీడియా ద్వారా లీకుల రూపంలో ఇస్తున్నాడేమో అనే అనుమానం అయితే ప్రజలందరికీ ఉంది. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి కన్నా ఈ కడప ఎంపీగా పోటీ చేయాలి, అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించాలి అని అనుకుని ఉండుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లకు భయపడి పారిపోతున్నాడు అని స్పష్టంగా చెప్పొచ్చు. రాజకీయాల్లో గెలిపోవటములు సహజం. సరే 151 వచ్చాయి, అంతకుముందు 63 70 వచ్చాయి అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు 11 వచ్చాయి. సరే వచ్చేసారి ఎన్ని వస్తాయనేది పక్కన పెడితే నువ్వు ప్రజల్లో ముందు నిలబడాలా. వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారి పాలన చూశారు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. సో ఇద్దరి పాలన చూసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు 2024లో జరిగిన ఎన్నికలు. అప్పుడు ఏం నిర్ణయించుకున్నారు? చంద్రబాబు పాలన జగన్ పాలన బేరీజ్ వేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించుకుని 11 సీట్లకే పరిమితం చేసి ఇంకా నయం సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతాడు అనుకున్నాం. చివరి సెకండ్లో ఎలాగో చౌదప్పి కొనలోటిపోయినట్టు గెలిచారు. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళే 6,000 7,000 మెజార్టీతో చౌదప్పి కొనలోటిపోయి గెలిచారు అనుకోండి. సో ఇది జగన్మోహన్ రెడ్డి. గట్టిగా జగన్మోహన్ రెడ్డి మెజార్టీ తీసేస్తే అందులో 30-40 వేల మెజార్టీ లేనే లేదు. కానీ టీడీపీని చూస్తే అన్ని 80,000 90,000 50,000 పైబడిన మెజార్టీలే దాదాపుగా సగం మెజార్టీలు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ఓడిపోయాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ఫేస్ చేసే దమ్ము ధైర్యం లేదు. తనకు సీట్లు లేదు, ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఈ వేరుని ఎదుర్కొనే దమ్ము లేక ఆ ప్లేస్లో భారతీ రెడ్డిని పెట్టి జగన్మోహన్ రెడ్డి పారిపోవాలనుకుంటున్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్త. మరి ఇది నిజమా కాదా తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.